గైస్ 30 డేస్ ఆఫ్ జావాస్క్రిప్ట్ సిరీస్ లో ఈ రోజు డే 10 అన్నమాట. ఫస్ట్ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేశాం కదా. ఈ వీడియోలో మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ గురించి, స్విచ్ కేస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మీరు ఒక ప్రోగ్రామ్ లో మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేయాలి అనుకుంటున్నారు. అదే విధంగా ఏ కండిషన్ అయితే ట్రూ అవుతుందో ఆ బ్లాక్ లో ఉన్న కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. గైస్, మీరు ఇక్కడ ఫస్ట్ కోడ్ అనేది అబ్జర్వ్ చేశారంటే ఏ అనేది మన పర్సెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం కండిషన్ రాసాం కదా, ఏ అనేది 90 కన్నా ఎక్కువ రావాలి అండ్ 100 కన్నా తక్కువ వస్తే ఏ ప్లస్ గ్రేడ్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 79 కన్నా తక్కువ రావాలి, 60 కన్నా ఎక్కువ రావాలన్నమాట. అప్పుడు పర్సంటేజ్ అలా వచ్చిందంటే బి గ్రేడ్ కి ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సేమ్ థింగ్ 59 కన్నా తక్కువ ఉండాలి, 40 కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. అలా పర్సంటేజ్ వచ్చిందంటే సి గ్రేడ్ వస్తుంది. నెక్స్ట్ 40 కన్నా తక్కువ పర్సెంట్ వచ్చిందంటే ఎఫ్ గ్రేడ్ అన్నాం. ఇందులో ఫస్ట్ 90 ఇచ్చి చూశాను కదా, ఏ ప్లస్ గ్రేడ్ వచ్చింది. నెక్స్ట్ నేను ఎప్పుడైతే చేంజ్ చేసి 70 ఇచ్చానో అప్పుడు మన పర్సంటేజ్ బి గ్రేడ్ అన్నమాట. నెక్స్ట్ నేను 50 ఇచ్చి చేసినప్పుడు సి గ్రేడ్ వచ్చింది. నెక్స్ట్ నేను ఎప్పుడైతే 40 కంటే తక్కువ ఇచ్చానో అప్పుడు ఎఫ్ గ్రేడ్ వచ్చింది అన్నమాట. ఐ హోప్ మీకు ఇఫ్ ఎల్స్ ఇఫ్ గురించి అర్థమైందనేసి అనుకుంటున్నా. ఇప్పుడు స్విచ్ కేస్ గురించి డిస్కస్ చేద్దాం. స్విచ్ కేస్ అనేది ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంది కదా, దానికంటే కాస్త అడ్వాన్స్ టాపిక్ అన్నమాట. కండిషన్ చెక్ చేసి ఆ కండిషన్ ఏ బ్లాక్ లో అయితే సూట్ అవుతుందో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నమాట. కానీ స్విచ్ కేసెస్ ని ఎందుకు యూజ్ చేస్తారంటే, స్విచ్ కేస్ యూజ్ చేసి మీరు ప్రోగ్రామ్ రాశారంటే సింపుల్ గా ఉంటుంది, క్లియర్ గా ఉంటుంది అండ్ ఈజీ టు అండర్స్టాండ్. అండ్ స్క్రీన్ మీద కోడ్ కనిపిస్తుంది కదా గైస్, ఈ కోడ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేసేదంటే, ఇప్పుడు మీరు డే అనే వేరియబుల్ లోకి ఏదైనా వాల్యూ ఇచ్చారంటే, అంటే లైక్ మండే అయినా, సండే అయినా, ఫ్రైడే అయినా ఏదైనా వీక్ నేమ్ ఇచ్చారంటే ఆ వీక్ లో అది స్టార్టింగ్ మిడ్ వీక్ ఆర్ ఎండింగ్ అనేది చెప్తుంది అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ సింటాక్స్ అర్థం చేసుకోవాలంటే కేస్ లో వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. అదే ఏ వాల్యూ అయితే డే వేరియబుల్ లో ఇచ్చామో అక్కడ వేరియబుల్ మ్యాచ్ అవడానికి కేస్ లో ఒక వాల్యూ ఇస్తాం. నెక్స్ట్ బ్రేక్ అని ఎందుకు ఇచ్చామంటే, మనం డే లో ఉన్న వాల్యూ ఇక్కడ కేస్ పక్కన ఇచ్చిన వాల్యూ ఒకవేళ మ్యాచ్ అయిందంటే ఈ బ్లాక్ లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడికి బ్రేక్ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కు వెళ్ళకూడదు. సో అందుకే బ్రేక్ అనే కీవర్డ్ ఇచ్చాను. నేను ఫస్ట్ వెనస్డే నుంచి మండేకి మార్చా కదా, మండే అనేది స్టార్ట్ ఆఫ్ ద వీక్ అనేది ప్రింట్ అయింది అనమాట. నెక్స్ట్ ఎప్పుడైతే నేను థర్స్డే ఇచ్చాను, థర్స్డే ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ దేర్ అంటే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోవచ్చింది. నెక్స్ట్ నేను ఎప్పుడైతే సండే ఇచ్చానో అప్పుడు వీకెండ్ అని వచ్చింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వీక్ నేమ్ బదులు నా నేమ్ ఇస్తాను అనమాట. ఎందుకంటే నా నేమ్ వీక్ లో ఇక్కడ మనం మెన్షన్ చేయలేదన్నమాట కేస్ పక్కన. సో అక్కడ ఇన్వాలిడ్ అని. ఐ హోప్ ఈ రీల్ ద్వారా మీరు 0.1% అని ఏదో కొంచెం నేర్చుకుంటారనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. Meet you in another video. Until that, learn together, grow together.